నిరుద్యోగ యువతకు ఉపయోగకరం అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏటీసీలో 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్స్ విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఏటీసీలో వృత్తి విద్య అభ్యసించిన 98 మంది విద్యార్థులు కార్పొరేట్ సంస్థల ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. 36 కోట్లతో ఏటీసీల అభివృద్ధి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి పోస్టర్ను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. Accommodation facilities for a year and a stipend of 14,000 rupees, 20,000 per month after successfully completing the trade permanent jobs with a salary of 30,000 to 40,000 per month. Based on the merit said, ITI principal జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాత ఐటీఐ ఆ విద్యా విధానం ఈనాటి పరిస్థితులకు ఈనాటి కాలానికి అనుగుణంగా లేదని చెప్పి ఆలోచన చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసి 6 కోట్ల రూపాయలతోటి మన డిఆర్ నగర్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ముందు 36 కోట్లతోటి దాన్ని ఇంకా విస్తరించబోతా ఉన్నాం. ఇటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఇక్కడ చేరడం, ఇక్కడ ఆల్రెడీ టాటా కన్సల్టెన్సీ వారు ట్రైనింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు సీనియర్ బృందం మన రవీందర్ గారి నేతృత్వంలో ట్రైనింగ్ ఇవ్వడంతో 97 మంది విద్యార్థులకు 1 year అప్రెంటిస్షిప్ టాప్ కంపెనీస్ ఎల్ఎన్టీ, వరుణ్ మోటార్స్, వేదాస్ సరో, స్టాండర్డ్ ఇంజనీరింగ్, అమరావతి కంపెనీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీలలో 15 నుంచి 20,000 వరకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే స్టైపెండ్. ఆ తర్వాత మళ్ళీ జీతాలు 25 నుంచి 30,000 పైన వస్తాయి. ఇట్లా 97 మంది సెలెక్ట్ అయ్యారు. 97 మందికి జగిత్యాల ఐటీఐలో జగిత్యాల ప్రాంత అమ్మాయిలకు అబ్బాయిలకు ఉద్యోగాలు వచ్చినట్టు సందర్భంగా స్పష్టంగా తెలుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి గారు వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడి యువత ఈ 29వ తేదీ నుండి స్పాట్ అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, అదేవిధంగా ఇండస్ట్రియల్ రోబోటిక్స్ గురించి అందరూ చూస్తూ ఉన్నారు. యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, కొత్త మిషన్లు ఎట్లా వాడడం, మెకానికల్గా డిజైనింగ్ ఎట్లా చేసుడు, సిఎన్సి మెషిన్ టెక్నీషియన్, ఇవన్నీ కంప్యూటరైజ్ న్యూమరికల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా. దాంతో పాటుగా ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్స్, ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తున్నాయి. అంతకుముందు పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు నేర్చుకొని ఎలక్ట్రికల్ బండ్లు రిపేర్ చేయడం అనేది కష్టం. కానీ ఎవరైతే ఆల్రెడీ ఇదివరకు ఆ ఫీల్డ్ ఉన్నారో, ఎలక్ట్రికల్, డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ కోర్స్. ఎప్పుడో పాతకాలం ఎలక్ట్రికల్ చూసి ఇప్పుడేదో అంటే వాళ్ళకి కోరు. కాబట్టి వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లలో ప్రయత్నం చేసి జాబ్ సంపాదించుకోవాలి, ట్రైనింగ్ కావాలి, జాబ్ సంపాదించుకోవాలి. మీ కాలం మీద మీకు నిలబడే విధంగా ఒక మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల ప్రాంత ప్రజలకు అందించిందని విజ్ఞప్తి చేస్తాం.